ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 25ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు కర్మల స్వరూపాన్ని, వాటిని ఎలా యజ్ఞభావనతో చెయ్యాలో వివరిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయన వివిధ రకాల యజ్ఞాల గురించి అర్జునుడికి బోధిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఆధ్యాత్మిక మార్గంలో సాధకులు 2 రకాలుగా యజ్ఞాలు చేస్తారని కృష్ణుడు చెప్పుతున్నాడు. మొదటి రకం యోగులు దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞాలు చేస్తారు. వారు ఇంద్రుడు, అగ్ని వంటి దేవతలకు హవిస్సులు, నైవేద్యాలు సమర్పించి భక్తితో పూజిస్తారు. ఇది ఒక రకమైన సాధన. అయితే మరికొందరు ఉన్నత శ్రేణి యోగులు ఉన్నారు. వారు పరబ్రహ్మమనే అగ్నిలో తమ ఆత్మనే యజ్ఞంగా భావించి ఆహుతిగా సమర్పిస్తారు. ఇక్కడ యజ్ఞమంటే బాహ్య కర్మకాండ కాదు, అది ఒక అంతర్గత సాధన. తమ జీవాత్మను పరమాత్మలో విలీనం చేయడమే వారి యజ్ఞం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, ఆధ్యాత్మిక మార్గాలు విభిన్న స్థాయిలలో ఉంటాయి. బాహ్య పూజలతో మొదలుపెట్టి క్రమంగా అంతర్ముఖులై చివరకు ఆత్మజ్ఞానాన్ని పొందడమే అసలైన యజ్ఞం. నిజమైన త్యాగమంటే మన అహంకారాన్ని, మన నేను అనే భావనను భగవంతునికి అర్పించడం. భౌతిక వస్తువులను అర్పించడం కన్నా ఆత్మ సమర్పణే గొప్పది అనే గంభీరమైన సత్యాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే ప్రతి పనిని ఒక యజ్ఞంగా భావించాలి. ఉదయం చేసే పూజ ఒక యజ్ఞమైతే, కార్యాలయంలో నిస్వార్థంగా చేసే సేవ కూడా ఒక యజ్ఞమే. మన చర్యల ద్వారా మన అహాన్ని తగ్గించుకుని అంతరాత్మను శుద్ధి చేసుకోవడమే నిజమైన యజ్ఞం. మన బాధ్యతలను భగవతార్పణ బుద్ధితో చేయడం ద్వారా మనం కూడా ఉన్నత స్థాయి సాధన చెయ్యవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.